శ్రీరాములు థియేటర్ మూసాపేట్ మాస్ థియేటర్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి థియేటర్ వీడియోసు, ట్రావెల్ వీడియోసు, మూవీ రివ్యూస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. ఇది మూసాపేట్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఫేమస్ అయిన శ్రీరాములు థియేటర్. ఇది మాస్ థియేటరు. సో థియేటర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్, చాలా పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా ఉన్న థియేటర్ ఇది. సో లోపల, థియేటర్ లోపల ఇలా ఉంటుంది మొత్తం స్పేసెస్ అయినా, లైటింగ్స్ బాగా ప్లేస్ ఉన్న థియేటరు. స్నాక్స్ కూడా ఈ థియేటర్లో 10+ స్నాక్స్ ఉంటాయి. అంటే కొన్ని రకాల స్నాక్స్ అన్ని ఇంటర్వెల్లో అమ్మడానికి ఉంటాయి థియేటర్లో. అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది బాల్కానీకి వెళ్ళే రూట్, శ్రీరామ్ థియేటర్ బాల్కానీకి వెళ్ళే రూట్ ఇది. సో బాల్కనీ చేరుకున్నాం మనము. బాల్కనీ ప్లేస్లో అమ్మే స్నాక్స్, ఇక్కడ బాల్కనీ కూడా సపరేట్గా స్నాక్స్ అమ్మే ప్లేస్. కాఫీ, కూల్ డ్రింక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అమ్మే ప్లేస్ ఇది. కూల్ డ్రింక్స్, అక్కడ బాత్రూమ్స్. సో లోపలికి వెళ్ళిపోదాం మనము. డోర్. సో శ్రీరాములు థియేటర్ లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద స్క్రీన్ ఇది, సింగిల్ స్క్రీన్ థియేటర్ శ్రీరాములుది. పెద్ద స్క్రీన్, 4K లేజరు. ఇప్పుడు ఇంతకుముందే కొన్ని సంవత్సరాల కింద 4K చేశారు దీని లేజర్ని. డాల్బీ చేయలేదు కానీ 4K లేజర్ వ్యూ, సౌండ్ బాగుంటుంది. మాస్ థియేటర్ ఇది. రిలీజ్ ఎక్కువ అవుతాయి. మాస్ థియేటర్ శ్రీరాములు 70mm. సో ఇప్పుడే మూవీ స్టార్ట్ అయింది. సో ఈ థియేటర్లో నేను కాంచనా మూవీ రిలీజ్ అయింది, ఆ సినిమా చూడడానికి వచ్చిన. ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇంటర్వెల్ ఇది. సో థియేటర్ చూడండి, ఈ రకంగా ఉంటుంది థియేటరు. సౌండ్ అయితే చాలా బాగుంది థియేటర్లో. పిక్చర్ క్వాలిటీ, సౌండ్, ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేశారు, హంగామా చేశారు. సో మూవీ అయిపోయింది. చూడండి స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో. థియేటర్ కూడా చాలా స్పేసియస్గా, చాలా పెద్దగా ఉంది థియేటర్. శ్రీరాములు 70mm ఫేమస్ థియేటర్ ఇది. మూసాపేట్లో ఉంటుంది. హైదరాబాద్ మూసాపేట్లో ఉండే థియేటర్ ఇది. ఈ థియేటరు 1980sలో కట్టారు, 1990లో కట్టారు. ఫేమస్ థియేటర్ ఇది, మంచి థియేటర్.